హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో యొక్క లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ వీడియో ద్వారా మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇఫ్ మీకు తెలియకపోతే. మరి సీట్ వచ్చిన స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఫీజు ఎంత పే చేయాలి అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు ఫీజు ఎంత పే చేయాలి అనేది మీ సీట్ అలాట్మెంట్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తే జస్ట్ నా ఛానల్కి హైప్ వస్తుంది అంతే. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంకు, మీ నేము, మీ ఫాదర్స్ నేము, జెండరు, మీ క్యాస్ట్ వస్తుంది. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఇక్కడ 3 ఉన్నాయి కదా, బోల్డ్ కలర్స్లో ఇచ్చారు కదా. ఇప్పుడు నేను తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చింది విజయనగరంలో, ఇన్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది. ఇక్కడ ఈ కేటగిరీ ఉందా, ఆ కేటగిరీ అనేది మీ కేటగిరీలో అయినా రావచ్చు, వేరే కేటగిరీలో అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీ వేరే కేటగిరీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లేరనుకోండి, నెక్స్ట్ ప్రయారిటీలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేటగిరీ ఏదైనా సరే మీకు అనవసరం, మీరు అది వదిలేయండి. జస్ట్ మీకు ఏ గ్రూప్ వచ్చింది, ఇక్కడ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ ఆ కాలేజ్లో ఫీజు ఎంత, 42,600 అంట. బట్ వీళ్ళు కట్టవలసింది ఎంత, ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ 0. ఇట్లా పేడ్ బై ద క్యాండిడేట్ అని ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉంటుందో మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ కింద 0 దగ్గర ఎంత అయితే ఉంటుందో అంత మీరు పే చేయాలి. పైనది వచ్చేసి ఆ కాలేజ్లో ఉన్న ఫీజు డీటెయిల్స్. మీరు కట్టవలసింది ట్యూషన్ ఫీజ్ పేడ్ బై ద క్యాండిడేట్ అని ఉందా, అంటే 1, 2, 3, 4th లాంట్లో ఎంత ఫీజు అయితే వస్తుందో మీ అలాట్మెంట్ ఆర్డర్లో అంత ఫీజు కట్టాలి మీరు. ఒకరొకరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఫీజ్ రియంబర్స్మెంట్ మ్యాటర్స్ కనుక అందరికీ సేమ్ ఫీజు అయితే ఉండదు. సో మీరు ఎంత కట్టాలనేది మీ అలాట్మెంట్ ఆర్డర్లో 4వ లైన్లో చూసుకోండి. ఒకవేళ మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తే ఇట్లా స్టార్ మార్క్ వచ్చి ట్యూషన్ ఫీ ఎగ్జామ్టెడ్ అండర్ ద ఫీజ్ రియంబర్స్మెంట్ కేటగిరీ అని అయితే వస్తుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీరు ఏమేమి తీసుకెళ్ళాలి కాలేజ్కి అంటే టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్. ఇప్పుడు మీ జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది కదా, సీట్ అలాట్మెంట్ కిందనే సెల్ఫ్ రిపోర్టింగు, జాయినింగ్ రిపోర్టు అని ఆప్షన్లు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు 2 జిరాక్స్ సెట్లు జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి. మీరు కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసిర్రో ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకురో ఆ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు వెళ్ళాలి కాలేజ్కి. 3వ పాయింట్ ఏమి ఇచ్చిరు, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి కాలేజీలో చెక్ చేసేటప్పుడు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావని తెలిసినా కరెక్ట్ లేకపోయినా కూడా మీ సీట్ క్యాన్సిల్ చేస్తామని అయితే చెప్తుర్రు. వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగు అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ అనేది కంపల్సరీ 2 సార్లు చేయాలి. ఆన్లైన్లో ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సీట్ అలాట్మెంట్ కింద, అది చేయాలి. ప్లస్ మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి రేపటి నుంచి 27వ తారీఖు వరకు జాయిన్ అవ్వచ్చు. మీరు ఫీజు కడితేనే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. కనుక 23వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు ఈ మధ్యలో మీరు ఫీజు కట్టి మీరు కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి. ఎవరైతే స్టూడెంట్స్ 27వ తారీఖు లోపు కనుక జాయిన్ అవ్వకపోతే ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 6th అదే ఇచ్చారు చూడండి. ఎప్పుడు ఏమైనా తప్పు కానీ ఏదైనా ఎర్రర్స్ చేసినా, మీరు ఏమన్నా దొంగ సర్టిఫికేట్స్ అట్లాంటివి ఫేక్ అట్లాంటివి తీసుకొస్తే మీ సీట్ క్యాన్సిల్ అవుతుందని చెప్తుర్రు. మళ్ళీ ప్రిన్సిపల్స్ని కాలేజ్ వాళ్ళని కూడా ఒకసారి క్యాస్ట్, ఇన్కము, రెసిడెన్సు,
స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, డిగ్రీ, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్స్ అన్ని వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయమని చెప్తున్నారు. క్లాస్ వర్క్ వచ్చేసి రేపటి నుండే స్టార్ట్ అవుతుంది. సో ఇవి డీటెయిల్స్. మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద జాయినింగ్ రిపోర్టు, సెల్ఫ్ రిపోర్టింగ్ అని 2 ఆప్షన్లు కనిపిస్తాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ కట్టి జాయిన్ అయిపోండి. జాయినింగ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఫీజు కడితేనే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. మీరు ఎంత ఫీజు కట్టాలనేది మీ అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది. సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ ఆఫ్ జాయినింగ్ ఆర్డరు, మీరు కౌన్సిలింగ్లో ఏమేమి సర్టిఫికేట్స్ అయితే యూజ్ చేసుకున్నారో అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకొని పోవాలి. ఫొటోస్ ఉంటే ఫొటోస్ కూడా తీసుకుపోరి, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్లస్ రిపోర్టింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. 27వ తారీఖు లాస్ట్ డేటు. 27వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే 27వ తారీఖు నాడు సాయంత్రం వరకు చూసి మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్లాసెస్ వచ్చేసి రేపటి నుండే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీటు రాని స్టూడెంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ కౌన్సిలింగ్లో అయినా మీకు ఒకటేసారి సర్టిఫికేట్ వెరిఫికేషను, రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు కానీ మీకు సీట్ రాలేదు కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సీట్ వచ్చినా కూడా నచ్చని స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది చెయ్యలేదు. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ వీళ్ళన్నారు కదా, వీళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ అనేది సెకండ్ ఫేజ్లోనే అంటే ఫైనల్ ఫేజ్లోనే చేయడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కొంతమంది దాంట్లో ఫోన్లలో పీడిఎఫ్ రీడర్ ఉండకపోవడం వల్ల మీకు డౌన్లోడ్ అయినా కూడా కనబడదు కనుక మీరు పీడిఎఫ్ రీడర్ కనుక మీ యొక్క ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఫస్ట్ పీడిఎఫ్ రీడర్ డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇది ఫోన్లో డౌన్లోడ్ అవుతలేదు నాకు తెలిసి, కంప్యూటర్లోనే అవుతుంది కనుక ఆ ప్రాబ్లం ఉండదు. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.